సో హాయ్ గాయస్, నేను మీ ప్రవీణ్ కుమారి. సో మ్యాటర్ ఏంటంటే మనది పాత యూట్యూబ్ ఛానల్ పోయిందనమాట. దానివల్ల కొంచెం బాధపడ్డా, ఫీల్ అయినా. బట్ మళ్ళీ ఓకే, నాకు నేను సరిది చెప్పుకొని మళ్ళీ కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసిన. సో నా పాత ఛానల్లో మీరు నన్ను అయితే ఎట్లా సబ్స్క్రైబ్ చేసి ఎట్లా నాకు సపోర్ట్ ఇచ్చారో ఈ కొత్త ఛానల్లో కూడా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. బట్ చెప్తున్నా, వ్లాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. జస్ట్ నేను మన పాత కంటెంటే రీఅప్లోడ్ చేస్తున్నా. ఇంకా నా దగ్గర చాలా అంటే చాలా కంటెంట్ ఉంది. అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఒక 200 ఫుల్ వ్లాగ్స్ ఉన్నాయి భయ్య. బట్ మీరు నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నార్మల్గా మన పాత వీడియోలే రీఅప్లోడ్ చేస్తున్నా. సో హోప్ యూ లైక్ ఇట్ గైస్. చూడండి, కొత్తగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి భయ్య. సో కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. లవ్ యూ గైస్. వీడియోలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టండి అండ్ షేర్ చేయండి గైస్. ఓకే, లవ్ యూ ఆల్ గైస్. ఇప్పుడైతే నేను బార్మేర్ రైల్వే స్టేషన్లో ఉన్నా. సో మన జర్నీ అయితే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అయిన మునాబాకి వెళ్తాను. సో ట్రైన్ అయితే సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉంది, మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇది రిషికేష్ వెళ్ళే ట్రైను. ఇది ఇంకో గంట అయితే బాగుండు. అటు నుంచి రిషికేష్కి వెళ్దాం అనుకుంటానే ఇది ఆగదు. సో బార్మేర్ నుంచి ఇప్పుడైతే మునాబాకి వెళ్తున్నా. ఒక 2 hours జర్నీ పడుతుంది. టికెట్ అంతా ప్యాసింజర్ టికెట్ 80 రూపాయలు, అంటే 80 రూపీస్ పర్ హెడ్. సో వెళ్తాను, చూసుకుని వద్దాం. మొత్తం ఎడారే ఉంటుందట. అంటే ఎడారిలో జర్నీ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తున్నా. ట్రైన్ జర్నీ ఎడారిలో ఎవరైనా కానీ కొంచెం చూసుకొని రావాలి. కానీ చలి మాత్రం చాలా డేంజర్ ఉంది ఇక్కడ. అసలు నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత ఎక్కువ ఉందో చలి అస్సలు అర్థం కావట్లే. చూడు లొకేషన్ చూడు ఎట్లా ఉన్నా, కొంచెం గ్లామర్గా లేదు, అందంగా ఉన్నాను ఇదా. అది పోవాలి ఇప్పుడు. అగ్గ వచ్చింది. ఓకే, క్యాచ్ యూ లేటర్. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం చూద్దాం. అసలు అమ్మాయి పక్కన వచ్చాం. ఇప్పుడే స్టార్ట్ అయింది ట్రైన్ బార్మేర్ రైల్వే స్టేషన్ నుంచి. హారన్ కూడా వినపడుతుంది. గ్రీన్ లైట్. చూడు వెదర్ చూడు ఎట్లుందో అసలు. ఎక్కడ దొరుకుతుందా వెదర్? అయితే అట్లా మళ్ళీ నెక్స్ట్ షాట్. దోస్తులు మనల్ని రోహిడీకి అక్కడ నుంచి జిసందర్కి తీసుకుపోతారు. హాయ్ బోల్ బాయ్. ఇది బాయ్ నామ్ క్యా బాయ్? బాయ్ బాయ్ దీపక్. వీడియో యూట్యూబ్ షల్టర్ అవన్నీ మొత్తం ఇస్తారట. నేనే అనుకోలే, చాలా మంచి వాళ్ళు. గుడ్ మార్నింగ్ దోస్తం. ఇసుకలేస్తుంది. సో ఇది లాస్ట్ వీడియో కదా, ఏదైనా మరి ఫ్రెష్ అయినా. చూడు ఇది ఎడారి, అంత ఎడారి, అంత ఎడారి. దిస్ ఈస్ ద డిజర్ట్, థార్ డిజర్ట్. ఎట్లుంది? బోర్డర్ వరకు పోయి వచ్చినాం అన్నారు రిచ్గా. మరి ఇదే ఉంటుంది అన్నారు. దిస్ ఈస్ మునాబా. ఎట్లుంటుంది మళ్ళీ రిటర్న్ ఎక్కాలంటే ఇట్లా కొట్టుకుంటా ఉండాలి. ఇది మన పరిస్థితి ఇదన్నమాట. రిటర్న్లో ఉంటుంది. చాలా అంటే చాలా డేంజర్ ఉంటుంది. చూసుకొని కూర్చోండి. అయినా మీరు రారులే, నాకు తెలిసి ఇద్దరు రిస్క్ చేసి ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ రేపు పొద్దున వరకు ఏడారు ఉంటారు. దిస్ ఇస్ ఇదైతే లాస్ట్ స్టాప్. ఇంకెవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఇది లాస్ట్ స్టాప్. మొత్తం అందరు ఇక్కడే దిగిపోయారు. మొత్తం అందరు ఇక్కడే దిగిపోయారు. ఆర్మీ అంత ఇక్కడే. ఏది జిసందర్ రైల్వే స్టేషన్ అంటే మునాబా ఉంది. సో మునాబాకు ముందు ఈ లాస్ట్ స్టాప్. మరి వీళ్ళది పక్కన మునాబా నుంచి మళ్ళీ ఎనికి రావాలి వీళ్ళ. సో ఒక అన్న అయితే కనపడతాడు. మొత్తం ఖాళీ అయిపోయింది, పూరా ఖాళీ, మొత్తం ఖాళీ. సో ఇప్పుడు పోదాం నెక్స్ట్ మునాబాబు. పర్మిషన్ తీసుకోవాలట, లేకపోతే చాలా చూడండి మొత్తం సీట్లు ఎట్లయినాయో. సీట్ మొత్తం ఇసుకే, ఇంకా మళ్ళీ లేస్తుంది చూడు. ఇప్పుడు అంతా కనపడుతుంది డిజైన్, పూరా తార్ మొత్తం తార్ డిజైన్ మొత్తం. స్టార్ట్ మళ్ళీ స్టార్ట్.
మునాబాకి వచ్చిన కానీ పర్మిషన్ ఇవ్వలేదు. సో పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఏం చేస్తున్నా, ఇట్లా తీస్తున్నా. ఇది మునాబావు, ఇది నేను, ఇట్లుంది. వద్దు, పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఓకేనా, అంటే సెన్సిటివ్ ఆట. సో దానికోసం మనం కూడా మునాబావు వెనక ఆర్పిఎఫ్ చూస్తాడు, వచ్చి కొడతాడేమో. ఇది మునాబావు, అందుకే ఇట్లా తీస్తాను. ఇది మునాబావు, ఇట్నే చూపిస్తా. అది పాకిస్తాన్. ఇది మునాబావు, పాకిస్తాన్. సో మునాబావు, పాకిస్తాన్. తార్ డిజైన్. దిగో దిగో మునాబావు. ఇది వచ్చేసి బోర్డర్ కనపడుతుందా, ఆ ఫెన్సింగే బోర్డర్. ఇది మునాబావు, ఫెన్సింగే బోర్డరు. అటు సైడ్ పాకిస్తాన్, ఇటు సైడ్ మనం. కొంచెం జాగ్రత్త.